భద్రాచలం నుంచి పర్ణశాలకు అయితే వచ్చాం. అండ్ భద్రాచలంలో వీడియో ఎందుకు తీయలేదంటే అక్కడ పబ్లిక్ చాలా మంది ఉన్నారు. గుడి లంచ్ అవర్లో క్లోజ్ ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్తామని ఫస్ట్ ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్. మీకైతే ఇక్కడైతే లొకేషన్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు గోదావరి నది. మోటార్ బోట్స్ అయితే ఎక్కమని ఉన్నారు. ఒక బోట్ అయితే ఒక మెంబర్కి అయితే 60 రూపీస్ కదా ఫ్రెండ్స్. మేమైతే చూడొచ్చు. దర్శనానికి అయితే వెళ్తున్నాం. బయట అయితే చూడొచ్చు. బయట ఇదంతా అయితే లొకేషన్స్. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. మొబైల్స్ నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. అండ్ మేమైతే లంచ్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ షాప్స్ అయితే అయితే చూడండి. అండ్ ఇక్కడ పబ్లిక్ అయితే మరి అంత లేదు. భద్రాచలంలో అయితే చూడాలి పబ్లిక్ ఉన్నారో అని. ఇదేంటిది గాయస్ మరి ఫ్రెండ్స్. ఇప్పుడైతే భద్రాచలంకి అయితే అక్కడ నుంచి అయితే వచ్చాం. మార్నింగ్ నుంచి అయితే కాజీపేట నుంచి అయితే భద్రాచలంకి వచ్చాం. భద్రాచలం నుంచి అయితే పర్ణశాలకు అయితే వెళ్ళాం. అక్కడ నుంచి మళ్ళీ అయితే భద్రాచలంకి వచ్చాం. అక్కడ అన్ని ప్లేసెస్ అయితే చూసుకొని ఇప్పుడైతే ఇక్కడ వాగు స్నానాలు అయితే చేస్తున్నాం. మీ అందరికైతే చూపిస్తాను. మీ అందరికైతే ఇప్పుడైతే అక్కడ లొకేషన్ అయితే చూపిస్తాను. చూడవచ్చు ఫ్రెండ్స్. సన్సెట్కి రావాల్సిన వాళ్ళం సారీ ఫ్రెండ్స్, సన్ రైజ్కి రావాల్సిన వాళ్ళం సన్సెట్కి వచ్చినాం. 1 అవర్ జర్నీ అయితే అయింది ఫ్రెండ్స్ మాకు. చాలాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, 5 అవర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి వీడియోస్ త్వరగా చేయాలని అనుకుంటున్నాను. 1-2 months అవుతుంది ఫ్రెండ్స్ వీడియో తీసి. ఇక్కడ నుంచి వీడియోస్ ఫాస్ట్గా వస్తాయి, ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ కూడా వస్తున్నాయి. అండ్ నా బర్త్డే కూడా తొందరలో ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడంటే December 20కి. అప్పుడు గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు గ్రాండ్ అంటే మరి అంత గ్రాండ్ కాదు. మా ఫ్రెండ్స్ని కూడా అప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్, లేదంటే లేదు. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.